మేడం అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా మనము ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారా? మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంటుంది నార్మల్గా? నాకు అన్నీ చేయాలండి, నేను చాలా గ్రీడీ. నాకు అన్ని అన్నీ నాకే క్యారెక్టర్స్ కావాలని. అన్నీ నాకే కావాలి, నేను అన్నీ చేయాలి. నాకు ఇది అది అనేది కాదు, దానికి ఒక లిమిట్ లేదు. నాకు చాలా చేయాలి. నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ నేను నాకు వేసుకున్న ఫౌండేషన్. నేను ఇక మీదట చేయబోయేదే ప్రగతి ఆర్టిస్ట్. ఆర్టిస్ట్గా ఎవరు నా 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 వర్షన్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. వాళ్ళ వర్షన్ వాళ్ళు చూసారు. ఐ వాంట్ టు షో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీకి ఏజ్తో సంబంధం ఉందంటారు? నాకు డౌట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏజ్ ఏ ఉందండి? అంటే ఒక యాక్ట్రెస్కి ఇంత ఏజ్ వస్తే సరే అయిపోయింది. అది హీరోయిన్కి షెల్ఫ్ లైఫ్ అంతే. హీరోయిన్లు కూడా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు. ఆర్టిస్ట్కి ఏం లేదు సార్, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి నేను సచ్చేదాకా చేయొచ్చు. అంటే బ్రహ్మానందం లాంటి వారికి అవకాశాలు లేకుండా అయిపోయిన సిచ్యువేషన్. ఆయన చెయ్యట్లేదండి, ఆయనకి అవకాశాలు లేకపోవడం ఏంటండి? ఆయన చెయ్యట్లేదు, ఆయన హీస్ టేకన్ ఒక మెల్లగా నాకు ఇష్టమైతే చేస్తాను మైండ్ సెట్లో ఉన్నారు ఆయన. హీ డజంట్ వాంట్ టు పుష్ హిమ్సెల్ఫ్. ఇంకా ఇప్పుడు ఫిజికల్గా కూడా ఆయన కొంచెం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి హీఈస్ కొంచెం లేడ్ బ్యాక్. ఆయనకి సినిమాలు లేకపోవడం ఏంటి? అది నిజమేలేండి. మనం తీసుకోవడం ఏదైనా మనకి అంతే. ఏమవుతుంది అని అంటే ముందు ఓకే కనిపించట్లేదు, ఓకే అతనికి సినిమాలు లేవు, ఈవిడ కనిపించట్లేదు, ఈవిడికి సినిమాలు లేవు, అలా మనం ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం. అలా కాదు, వాళ్ళ డెసిషన్ ఏంటో. ఇప్పుడు నన్ను అలాగే అన్నారు కాబట్టి డెసిషన్ నేను తీసుకున్నాను, ఒక డెసిషన్. నాకు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని లేదు, సో నేను అవాయిడ్ చేస్తున్నాను. కొన్ని అఫ్కోర్స్ వాళ్ళు పిలవడం మానేశారు. సో అక్కడ ఒక మ్యూచువల్గా ఒక చిన్న డిసగ్రిమెంట్లో వెళ్తుంది, వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. ఆకలి బాధ తట్టుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆకలి బాధ అంత కాదండి. నో ఐ వాజ్ 12th చదువుతున్నాను, స్కూల్లో ఉన్నాను నేను. అండ్ ఏదో చెయ్యాలి అంటే అంటారు కదా ఇంట్లో, దండగా తింటున్నావు, నేను అసలు ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఎంత కష్టపడి ఎంత నిన్ను అనవసరం కూర్చొని పందిలా తింటున్నావు, ఇవి మాటలు అనేటప్పుడు మనకి ఏదో చేయాలి, ఏదో ఎరగొట్టాలి, పగలగొట్టాలి అని ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో డబ్బింగ్, ఈ స్కూల్లో ప్రకాశం మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవారు, తెలుగు మాస్టర్. సో ఆయన చేస్తావా ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్, అలా దట్స్ హౌ ఐ డిడ్ అనేది. తిండికి లేక ఏ రోజు లేను, శుభ్రంగా నేను నన్ను చూస్తే అసలు తిండికి లేకున్న రోజులు ఉంటాయా? మరి అంతే. సి ఎస్, ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ కమ్ వేర్ ఐ డెంట్ హ్యావ్ ఫుడ్. నో, ఐఎమ్ సారీ, నో, ఐ హ్యాడ్. బాగా గట్టిగానే తిన్నానండి చిన్నప్పటి నుంచి. అదే ఇప్పుడు దాకా అదే బాగా తిన్నాను నేను. అదీగాక మా అమ్మ దగ్గర తిన్నందుకు తన్నులు తిన్నాను నేను. ఎవరైనా పిల్లలు తినక తన్నులు తింటారు, తిన్నందుకు మా అమ్మ కొట్టేది, ఏంటది మనిషిలా తింటున్నావా అని. సో అలా ఆ రేంజ్లో తిన్నాను నేను. మేడం ఇప్పుడు అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, ఇప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు రిచ్ అనొచ్చా? ఇప్పుడు లేదు, అంత సీన్ లేదులే. ఇప్పటికే అదే అలా బాగా రిచ్ కాదు. సినిమాలు చేశారు, లేదండి. ఐఎమ్ నాట్ అ గుడ్ ప్లానర్ ఫినాన్షియల్లీ. నాకు అంత ప్లానింగ్ రాదు, అండ్ నాకు చెప్పేవాళ్ళు లేరు. అండ్ అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని సందర్భాల వల్ల చాలా వరకు డబ్బు నేను కోల్పోవాల్సి వచ్చింది ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ. సో కొన్ని వాళ్ళు చేసిన అప్పుల మూలంగా నేను అందులో దిగి చేయాల్సి వచ్చిన సందర్భాలు. సో దట్ ఫినాన్షియల్గా నేను ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ బిగ్. ఓకే, కంఫర్ట్గా ఉన్నాను అంతే. ఆర్టిస్టులు అంటే మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంత తెలివి లేదు. ఇప్పుడు కోట్లు నేను చేయలేదు, నేనేం చేయలేదు. వెరీ సారీ, తప్పైపోయింది, చేయలేదు. మీరు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడతారా? ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి. ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాం, ఏదైనా బయటికి తిరగడాలు? లేదండి, నన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ లతానే తీసుకెళ్తుంది. తనే పాపము వేర్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ షీ మేక్ ష్యూర్ ఐ గో విత్ హర్. సో నాకు అంత ఖర్చు పెట్టేంత లగ్జరీ నాకు లేదు.
కానీ మీరు చాలా లగ్జరీగా కనిపిస్తారు. కనిపించాలి, అందులో అదే తగ్గేదేలే. కానీ నార్మల్గా మనము నా పర్సనాలిటీ అలాంటిది. యాక్చువల్లీ మనం వేసుకున్న బట్టలు, మనం ఉండే మనం ఇది చూపిస్తేనే కదా మేడం రెస్పెక్ట్ ఉండేది. అదంతా ఏం లేదండి. కాదు మేడం, అంటే నేను చూసాను మేడం, లైక్ నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి కానీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఎక్కడో నాకు అటెన్షన్ లేదు అనుకున్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఆటోలో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేయరా మీరు? ఎందుకు చేయను? మరి అంతేగా, ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డూయింగ్ బికాజ్ ఐఎమ్ ప్రగతి. సో నా పేరు నేను సంపాదించుకున్న తర్వాత నేను కార్లో వస్తే ఎందుకు, ఆటోలో వస్తే ఎందుకు? మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు. కానీ ఉంటుంది కదా మేడం. నేను అది నమ్మనంటే, నేను అది అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్. మీ మీద ట్రోలింగ్కి నార్మల్గా ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాం, మీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఇబ్బంది పడింది? లేదండి, నా ఫ్యామిలీ అంతా 2 పిల్లలు, వాళ్ళకి తెలుగు చదవడం రాదు. సో అంత డిస్కషన్ ఎప్పుడు రాలే మా మధ్య. అది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేంత ఇమ్మెచ్యూర్డ్ పిల్లలు అయితే కాదు. అది అసలు అంత మరి ఇంకా ఏంటే బుజ్జి నుంచి ఇలా రాశారు అనడానికి మా అమ్మ లేదు. మా నాన్న చిన్నప్పుడే పోయాడు, మా అమ్మ కూడా 10 ఏళ్ల ముందు పోయింది. సో నన్ను అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాడు రాసుకుని వాడే ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఉండరా మీ పిల్లలు? పిల్లలు లేదండి, పిల్లలు బాబు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు, ముంబై ట్రావెల్స్లో. వాడు ఆఫ్ షోర్లో మర్చెంట్ నేవీలో చేస్తున్నాడు. పాప వచ్చి సైకాలజీ చదువుతోంది. సో పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్దది అంటుంది కదా. నేనే ఫస్ట్ పేషెంట్ తనకి. స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ అని. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక మంచి చక్కగా చాలా బాగా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటివి మరెన్నో ఈ సిల్వర్ కాకుండా ఇంకా గోల్డ్ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఐ ట్రై ఇంకా ప్రౌడ్ మూమెంట్లో పెట్టి ఇంకా ప్రౌడ్గా ఉంటారని, అండ్ మీ సినిమా అవకాశం మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చి మన తెలుగు ఆడియన్స్ని మంచి ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇలాంటివి చూస్తున్నప్పుడే మనం ఏం సాధించామా, ఏం చేసామని ఇలాంటి ఫుటేజ్లోనే ఉంటుంది మేడం. కంగ్రాచులేషన్స్. అదే నేను వీడియోలో చెప్పినట్టు ఇంకా ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఇండస్ట్రీకి ఇంకా మంచి నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.